భారతదేశ చరిత్రలో మోడీ సర్కార్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. హిందువుల పండగలకి మామూలుగా పండగలకు వచ్చే సెలవులు, ముస్లింల పండగలకు క్రైస్తవ పండగలకు వచ్చే సెలవులు సహజం. కాకపోతే ముస్లింలకి క్రైస్తవులకి ప్రత్యేక అకేషన్స్ అంటూ సెలవులు ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. కానీ ఈవెన్ ఏది మన రంజాన్ టైంలో నమాజ్ చేసుకోవడానికి 2 గంటల టైం లాంటి ఇస్తూ ఉంటాయి. కానీ హిందువులకు సంబంధించినంత వరకు ఏ ప్రభుత్వం ధైర్యం చేయదు. ఎందుకు అంటే ముస్లింలకు క్రైస్తవులకు చేస్తే సెక్యులరిజం తప్పించి హిందువులకి ఏదైనా కనుక వెసులుబాటు కల్పిస్తే అది సెక్యులరిజం కాదు మతతత్వం అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి వాదన ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎవరు ధైర్యం చేయరు. సరే, హిందుత్వ పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ ధైర్యం చేసింది. అయోధ్య రామాలయానికి సంబంధించిన ప్రారంభోత్సవం రోజున మధ్యాహ్నం వరకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. దానికి క్లియర్గా కూడా దేశంలో ప్రజల సెంటిమెంట్ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సెంటిమెంట్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రకటించింది.